మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము ఈరోజు దినవృత్తాంతముల మొదటి గ్రంథాన్ని మనము చూద్దాము కొద్దిసేపు. తర్వాత మిగిలిన టైం ఉంటే ప్రేయర్ చేయని వారు ప్రేయర్ చేయండి. 2 o'clockకి మనం క్లోజ్ చేసుకుందాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది, దేవుడు మనతో మాట్లాడును గాక. దినవృత్తాంతముల గ్రంథంలోని విశిష్ట అంశములు. దినవృత్తాంతములు అంటే ఆ దినాల్లో జరిగిన విషయాలు. మరి ఈ దినవృత్తాంతం గ్రంథంలో మరి రాజుల గ్రంథంలో ఉన్న వాక్యాలు సేమ్ మళ్ళీ దినవృత్తాంతం గ్రంథంలో కూడా కనిపిస్తాయి. కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి. మనము మళ్ళీ సెకండ్ టైం కూడా దాన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది. అంటే దినవృత్తాంతములు అంటే అప్పుడు జరిగిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నేను మొదట్లోకెళ్ళి మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఏదైనా ఆ రోజు ఏదైనా ప్రాముఖ్యంగా అనిపిస్తే ఆ విషయము ఒక బుక్లో కావచ్చు, ఒక డైరీలో కావచ్చు, రాసుకోండి. మీ సెల్ఫ్ బెనిఫిట్కి అది మీకు బాగుపడుతుంది. ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు, ఏదైనా అధ్యయనం చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ రాసుకుంటూ వస్తారు. అలా రాసుకోవటం అనేది చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే మనం ఎన్నో మర్చిపోతూ ఉంటాం. మన బ్రెయిన్కి దేవుడు చాలా కెపాసిటీ ఇచ్చిండు, కానీ మనం అనేక విషయాలు మర్చిపోతూ ఉంటాం. అయితే అవి రాసుకుంటూ ఉంటే ఎప్పుడైనా మనం చదివినప్పుడు మనకు ఒక మంచి అనుభూతి వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, మన ఎక్స్పీరియన్స్ అందులో ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా మనని ఫాలో అయ్యేవాళ్ళు, మన పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అది చదివితే కూడా వాళ్ళు ఆశీర్వదింపబడతారు. రైట్. ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథం చూస్తే, ఈ గ్రంథము నందలి మొదటి 9 అధ్యాయములు పూర్తిగా వంశవల్లుల వివరణకు కేటాయించబడినది. 1st నుంచి 9th చాప్టర్ వరకు మొత్తం వంశాల గురించి ఉంటుంది. మన జీవితంలో వంశం కూడా చాలా ఇంపార్టెంట్. మనం మ్యారేజ్ చేసుకుంటున్నామంటే కూడా ఆ మ్యారేజ్ చేసుకునే వంశము, మదరు ఫాదరు, వాళ్ళ ఫాదర్ మదరు, వాళ్ళది ఏ కులము, వాళ్ళది ఏ ప్రాంతము, వాళ్ళ కుల వృత్తి ఏంది, వాళ్ళ మైండ్ సైకాలజీ ఏంది, ఇదంతా కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఈ బైబిల్ మనం చదువుతూ ఉంటే స్టార్టింగ్లోకి వెళ్ళి తాత ముత్తాతల నుంచి రాయబడుతూ వాళ్ళ హిస్టరీ కూడా అందులో ఉంటుంది. అట్లనే మన జీవితంలో కూడా మన లోపల వంశం ఉంటుంది. మన పితరుల వంశం కూడా మన డిఎన్ఏలో, మన కిడ్నీస్లో రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయితే ఉన్నారో 60-70% ఆ మైండ్ సెట్ ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది బ్లడ్లో వస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ అధ్యాయాలు మనం చదివినప్పుడు మనిషి ఏ విధంగా మార్పు చెందుతున్నాడు, వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పులేంది, పిల్లలు చేసిన తప్పులేంది, మనం అందులోకి వెళ్ళి ఏం నేర్చుకోవాలో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ 9వ అధ్యాయం వరకు వంశవల్లుల గురించి ఉంటుంది. ఈ వివరంలో ఎంతో ముఖ్యమైనవి. ఎందుకనగా అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు గల మెస్సయ ప్రవచన వాక్యములు నెరవేర్పు ఇవి రుజువుపరచుచున్నవి. పాత నిబంధనలోని వ్యక్తుల వంశవల్లిలోని వ్యక్తిగా యేసుక్రీస్తు లేని ఎడల మెస్సయ విషయంలో యూదుల వాదము సరైనదిగానే ఉండును. చాలామంది బైబిల్లో వంశవల్లులకు పట్టించుకున్నారు, కానీ అవి ఆజ్ఞలు మరియు చారిత్రక సంఘటన వలె చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మనం ఈ వంశం గురించి చూసుకుంటూ వస్తే ఫస్ట్ ఆదాం నుంచి, తర్వాత సేతు, దాని తర్వాత నోవాహు, హానోక్ గారు, నోవాహు గారు. నోవాహు ముని మనువడే అబ్రహాం గారు. అబ్రహాము ముని మనువడే మోషే గారు. దాని తర్వాత మోషే ముని మనువడే దావీదు గారు. దావీదు ముని మనువడే యేసు ప్రభు వారు. అంటే ఆయన బ్లడ్ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయిందో చాలా ఇంపార్టెంట్. వంశం అనేది చాలా ఇంపార్టెంట్. మన లోపల మన వంశం ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు సెట్ అవ్వమంటున్నాడు, మనల్ని ఎందుకు కాపాడుకోమంటున్నాడు, మన జీవితాన్ని ఎందుకు సెట్ చేయంటున్నాడు అంటే మన తర్వాత ఇంకో వంశం వెళ్తుంది.
మనం మన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే మన వంశము మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏంది బ్రదర్ అని అడగచ్చు. పెళ్లి కాని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. ఆత్మీయ వంశం ఉంటుంది, శారీరక వంశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన వంశం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా మా వంశం చూస్తే, మా ఫాదర్ వంశం చూస్తే వాళ్ళు బాగా విగ్రహారాధన చేస్తారు. క్యాథలిక్సే, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. మొత్తం వాళ్ళ మూల పురుషులు, వాళ్ళ డిఎన్ఏ, దాని తర్వాత వాళ్ళ ఇంటి పేరు అదంతా గుంజుకొచ్చిన నేను. వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు మా ఇంటి పేరు డిసోజా అనమాట. ఆ డిసోజా అనే వంశం, ఆ ఇంటి పేరులో గల వాళ్ళు చాలా నెమ్మది కలిగి ఉంటారు, చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆ డిసోజా అనే ఇంటి పేరు ఏదైతే ఉందో అది ఇక్కడ ఇండియాలో పుట్టిన ఇంటి పేరు కాదు, అది పోర్చుగీస్లో పుట్టింది. బ్రిటిష్ వారు రాకముందే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు మన దేశానికి. సముద్ర తీరం నుంచి కేరళ, గోవా అక్కడ వచ్చి అక్కడున్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ ఇంటి పేరు అమ్మాయిలకు, వాళ్ళ పిల్లలకు వచ్చింది. అయితే ఈ డిసోజా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పోర్చుగీస్ బుద్ధులు ఉంటాయి వాళ్ళకి. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే చికెను, మటను, పంది మాంసాన్ని బాగా తింటారు. దాని తర్వాత వీళ్ళకి బాగా డబ్బు సంపాదించాలని చెప్పి ఆశ ఉండదు, ఎంజాయ్ చేయాలని ఆశ ఉంటుంది. తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, మొత్తం ఆ బ్లడ్డే అట్లా ఉంటుంది అనమాట. గొడవలు పడటం, కొట్లాటలు చేయటం అంతేముండదు. తినాలా, తాగాల, ఎంజాయ్ చేయాలా. రేపటి గురించి వీళ్ళకి అవగాహన ఉండదు. హల్లెలూయా. అంటే చూడండి, ఒక వంశంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జన్మనిచ్చినప్పుడు తమ పూర్వీకుల బ్లడ్ ఆ ఫ్లో అవుతుందన్నమాట. ఇట్లా బైబిల్లో చాలా ఉంటాయి. ఇది మా ఫాదర్ సైడ్. మదర్ సైడ్ది కూడా ఉంటుంది. వాళ్ళ ఇంటి పేరు జాదవ్. మా మదర్ వాళ్ళు క్షత్రియస్ అనమాట, రాజుల కుటుంబం నుంచి ఉంది. అయితే ఇంటి పేరు ఏదైతే మనకి వస్తుందో క్యాస్ట్ బట్టి రాదు, అది అక్కడ ఏదో ఒక గుర్తింపు బట్టి, అక్కడున్న ప్లేస్ని బట్టి వస్తుంది. ఇప్పుడు జాదవ్ అనే వ్యక్తి ఒక లంబాడి వ్యక్తి కూడా ఉన్నాడు, వాళ్ళ ఇంటి పేరు కూడా జాదవ్. ఆయన తెలంగాణలో పుట్టి పెరిగాడు. మా అమ్మ పుట్టింది మహారాష్ట్రలో, పెరిగింది హైదరాబాద్లో. మా తాత వాళ్ళంతా కూడా మహారాష్ట్రన్స్ వాళ్ళు. మా ఫాదర్ సైడ్ అంతా కూడా కర్ణాటకస్ అన్నమాట. అంటే వీళ్ళ బ్లడ్ లైన్ వేరు, వాళ్ళ బ్లడ్ లైన్ వేరు. అవి రెండు మిక్స్ అయ్యి అది మన బాడీలో ఉంటుంది. తర్వాత మన పిల్లలకు వస్తుంది, మళ్ళీ భార్య బ్లడ్ లైన్ ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా మన వంశంని మనం స్టడీ చేసుకొని, మన పిల్లల్ని మనం స్టడీ చేసుకొని, పిల్లల్ని దేవుళ్ళలో పెంచటం, దేవుళ్ళ అవగాహన తీసుకొస్తే నెక్స్ట్ వంశంలో వచ్చే ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వంశంలో వచ్చే శాపాలు ఏదైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది. మన వంశం ఏందో తెలియదు, తర్వాత మన గురించి మనకేం తెలియదు అంటే పెద్ద ఫోకస్ ఉండదు. ఎవరు ఎక్కడైనా వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా మీ వంశం ఏంది అని అడుగుతారు, మీరు ఎక్కడ పుట్టిరు అని అడుగుతారు, మీ తాత ముత్తాతలు ఎక్కడున్నారని అడుగుతారు. కాబట్టి మన వంశానికి సంబంధించిన ఏది మ్యాటర్ దొరికినా అది మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరైనా అడిగినప్పుడు చెప్పగలగాలి. మేము ఇన్ని రోజులు, దాదాపుగా నేను పుట్టి 32 సంవత్సరాలు అవుతుంది, మా తాత వాళ్ళ ఊరే నాకు తెలియదు. మీరందరూ ప్రార్థన చేయటం వల్ల పోయిన నెల పోయినాం అక్కడ మ్యాంగ్లూరు. ఇప్పుడు అడిగితే ఆ సాలేతూర్ అని చెప్పుకోవచ్చు. మా తాత పేరు తెలుసు, ఆయనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, ఏం తెలియదు. కానీ అది రీసెర్చ్ చేసి తెలుసుకున్నాము, చాలా పెద్ద వంశం అని బయటకు వచ్చింది. అంతకుముందు మా మదర్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ వంశం ఏంది, వాళ్ళ పరిస్థితి అవన్నీ మనకు తెలియదు. అందుకే నేను వాక్యం చెప్పేటప్పుడు అటు హిందూయిజంని ఇటు క్రిస్టియనిజం కలిపి చెప్పాల్సి వస్తుంది. చాలామందికి క్రిస్టియన్స్లో పాస్టర్స్లో మనం చూస్తే వాళ్ళు వేస్ట్ గాళ్ళు, వాళ్ళ దాంట్లో పోకూడదు, మనకు అనవసరము, వాళ్ళ లోకం, ఇదంతా నేను అవి చెప్తలేను. నేను వాళ్ళు మనకు కావాలి, మనకు వాళ్ళు కూడా కావాలి. మనం ఆ రెండింటిని మనం మేనేజ్ చేసుకుంటూ మనం పోవాల్సి వస్తుంది. అట్లా అయితేనే అవతల వ్యక్తికి సువార్త అందింపబడుతుంది, అవతల్లో ఉన్న వ్యక్తులకి దేవుని ఒక ప్రేమ గురించి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం బైబిల్ చదివేటప్పుడు ఏమవుతుందంటే, దేవుని ప్రియమైన వాళ్ళరా మన ఫ్యూచర్ ఎలా ఉండాలి,
ఫ్యూచర్లో మన మన చిన్నప్పటి నుంచి వచ్చిన డిస్టర్బెన్స్ ఏంది, మనం ఇట్లా పతనం అయిపోవటానికి కారణం ఏంది, మన ఆలోచన విధానం ఎందుకు ఇట్లుంది, ఇవన్నీ కూడా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తెలుసు. అదంతా కూడా మన కొరకే రాయబడ్డది. చాలా మోస్ట్ బ్రిలియంట్ ఇన్ఫర్మేషన్ అది. ఇక దాన్ని మనం టచ్ చేయకుండా మనం లైఫ్లో హ్యాపీగా ఉండలేం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆనందిస్తేనే చాలా మజా వస్తుంది. లైఫ్లో చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి యేసుప్రభు వంశవల్లి మనం చూస్తే, యేసుప్రభు వారు పరిశుద్ధుడు. ఆయన ఆయన పుట్టుకల్లో కూడా పాపం లేదు. కానీ పాపాత్ములైన స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు రాహాబ్ అనేట ఆమె మంచి పచ్చి వ్యభిచారం చేసే వ్యక్తి. ఒక స్త్రీ వ్యభిచారానికి వెళ్ళటానికి కారణం, ఎవ్వరు కూడా వ్యభిచారం అనే స్థాయికి వెళ్ళరు. వ్యభిచారం అనే స్థాయికి ఎవరైనా దిగజారేదంటే వాళ్ళకి డబ్బులు లేక, వేరే నెక్స్ట్ సోర్స్ ఏది లేక, ఏ స్త్రీ అయినా కానీ వ్యభిచారం వైపు వెళ్తారు. వాళ్ళకి డబ్బులే ఉండి వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఎవ్వరు కూడా వ్యభిచారం సైడ్కి వెళ్ళరు. అందుకే ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఇగో పలానా వ్యక్తి వ్యభిచారం అని మనం కనిపించినప్పుడు మనం వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు. వాళ్ళకున్న ప్రాబ్లంని బట్టి, దురాత్మల ఎఫెక్ట్ బట్టి, వాళ్ళకున్న సిట్యువేషన్ డిమాండ్ని బట్టి వాళ్ళు అట్లా అవుతారు. యేసు ప్రభు ఒక వ్యభిచార స్త్రీని తక్కువ చూడలేదు. అమ్మ అమ్మ అనే పిలిచిండు. అమ్మ ఇప్పటివరకు చేసావు, ఇప్పటి నుంచి చేయకని నేను క్షమిస్తున్నా అన్నాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంలో పట్టబడితే రాళ్ళదుసని కొట్టాలని చెప్పాడు. ఎందుకు రాళ్ళదుసని కొట్టాలని చెప్పాడు అంటే, వ్యభిచారం అనేది అంత భయంకరం, మీరు చేయొద్దు అని చెప్పి దేవుడు పెట్టిన రూలు. అయినా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. యేసుప్రభు వారు కొట్టచ్చు, కానీ కొట్టలేదు. ఆమె ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల అట్లా అయిపోయింది. ఒక వ్యక్తి వ్యభిచారం చేయటానికి చాలా కారణాలు ఉంటాయి. బాడీ కూడా కొంతమందిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తులకి ఆ ఎక్కువ టెంప్టింగ్ వస్తుంది అనమాట. తినే ఫుడ్ని బట్టి కూడా వస్తుంది, వంశంని బట్టి కూడా వస్తుంది, వంశం బ్లడ్ని బట్టి కూడా వస్తుంది. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని కూడా ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఇక్కడ రాహాబు పాపం చేస్తే కూడా దేవుడు ఆమెకి ఆయన వంశంలో పుట్టించాడు. వంశంలో సాల్మోన్ అనే వ్యక్తితో రాహాబ్కి పెళ్ళై బోయాజ్ అనే వ్యక్తి పుడతాడు. వీళ్ళంతా కూడా యూదులు. తర్వాత రూత్ అనేట ఆమె పక్క అన్యురాలు, మోయాబురాలు, శాపగ్రస్తమైన ఫ్యామిలీ అది. ఆమె ప్రభువుని నమ్మటం బట్టి ప్రభువు కూడా ఆమెను ఏం చేస్తాడంటే తన వంశంలో చేర్చుకొని, దావీదు భక్తుని వాళ్ళ నాయనమ్మ ఎవరయ్యారంటే రూత్ అయ్యింది. హల్లెలూయా. ఇట్లా ఒక 4-5 స్త్రీలు మనకి యేసే వంశంలో కనబడతారు. వాళ్ళ హిస్టరీ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమంది హిందువులు అది చూసి, ఇగో మీ యేసే వంశం ఇది పరిశుద్ధుల వంశం కాదు, ఇది పాపుల వంశం అంటారు. అక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, పాపుల వంశమైనా కానీ దేవుడు వారిని ప్రేమించి తన వంశంలో చేర్చుకున్నాడు. దేవుడు బలవంతంగా చేర్చుకోలేడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చిర్రు. రాహాబ్ అనేట ఆమె వచ్చింది, మీ దేవుడు నిజమైన దేవుడు అంట కదా, నన్ను కూడా రక్షించండి అని. రూత్ అనేట ఆమె బలవంతంగా వచ్చింది. ఆమె వచ్చినందుకు దేవుడు చేర్చుకుంటాడు. ఎన్ని పాపాలు చేసినా మనం ప్రభు దగ్గరికి, ప్రభు నేను వచ్చింది, నేను చేసిన తప్పే అని ఒప్పుకుంటే చాలు. క్షమించడంలో ఆయన ఆనందించే దేవుడు. తర్వాత అరే ప్రభు నన్ను క్షమించింది కదా అని చెప్పి ఆ రుణం మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. రాహాబ్ ఆ రుణం పెట్టుకుంది. మోయాబు స్త్రీ అయిన రూతు గారు ఆ రుణం పెట్టుకున్నారు, నిలబడ్డారు వాళ్ళు. ఎవరి లోపల చూసినా ఏదో పాపం ఉంటుంది. సైతాన్ ఏం చేస్తుంది, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపంలో ఉంటున్నావు, పాపంలోనే ఉన్నావు నువ్వు, కాబట్టి నువ్వు దేవుల్లో ఉండద్దు. సైతాన్ పని. కానీ దేవుడు అదంతా ఏం చూడాడు. నువ్వు నా దగ్గరికి రా, నీకు అన్నీ నేను సెట్ చేస్తా అంటున్నారు. హల్లెలూయా. అయితే ఈ దినవృత్తాంతముల గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు వంశవల్లుల గురించి బాగా తెలుస్తుంది. వంశవల్లు తర్వాత రాజైన సౌలు మరణము యొక్క వివరణ కలదు. క్రమం బట్టి ఇది 4వ గ్రంథం, ఇది మొదటిది. మరియు దావీదు జీవిత విశేషాలు కలవు. ఈ గ్రంథము దావీదు మరణముతో ముగియును. మొదటి రాజులు 1-2లో ఆధారంగా మరికొన్ని వివరాలు కలవు. దావీదు దేవాలయం నిర్మాణం కొరకు వస్తువులను సమకూర్చుట మరియు సొలొమోను దేవాలయ నిర్మాణం విషయమును తెలియజేయుట అను విషయము కూడా ఈ గ్రంథమందు కలవు. ఈ దినవృత్తాంతముల గ్రంథంలో
సౌలు భక్తుడు ఎలా చనిపోయాడు, ఆయన చనిపోవటానికి, ఆయన పతనం అయిపోవటానికి కారణం ఏంది, ఆయన ఎలా మరణించాడు, దావీదు మరణం ఎలా ఉంది, తర్వాత సొలొమోను భక్తుడు దేవాలయం కోసం ఏమి పైసలు ఖర్చు పెట్టిండు, ఎలా కట్టిండు, ఇవన్నీ కూడా ఈ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. ప్రతిదీ రాసిండు అనమాట సొలొమోను భక్తుడు, రాపిచ్చాడు. అట్లా మన జీవితంలో మనకు వస్తున్న డబ్బులు కూడా ఒక నోట్స్లో రాసుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు కూడా రాసుకుంటా. ఎప్పుడన్నా చూసుకోవటానికి నాకు రికార్డ్స్ ఉండాలన్నమాట. ఈ నెలకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినాం, ఇంకా ఎంత మిగిలింది, ఏమేం చేసినాం, ఇంకా ఏం చేయాలి, అంతా కూడా నోట్స్ మనకు ఉండాలి. చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ నెలలో మనకు ఎంత ఆశీర్వాదం వచ్చింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి, వేస్ట్ ఖర్చు ఎంత అయింది, మంచి ఖర్చు ఎంత అయిందని మనం అనలైజ్ చేసుకోనికి బాగుంటుంది. బైబిల్లో ఏదైనా కానీ మనం చదివి మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. దానికోసమే మనం బైబిల్ చదివేది. ఏదో హిస్టరీ తెలుసుకోవటానికి, చరిత్ర తెలుసుకోవటానికి, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. బైబిల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం అన్నమాట. మన మార్పు చెందటానికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మనం వేరే వేరే పుస్తకాలు మనం తవ్వుతే చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇది దినవృత్తాంతముల గ్రంథము. ఈ గ్రంథ విభజన మనం చూస్తే ఆదాము నుండి దావీదు వరకు గల వంశవల్లి, మెస్సయ ఛాయ గల దావీదు పరిపాలన. మరి మెస్సయ యూదులు వస్తారని చెప్పారు కదా, అందుకే ఆడ వంశవాళి రాశారు. అంటే యేసయ్య కూడా, మెస్సయ్య కూడా యూదుల వంశం నుంచే వచ్చాడని. ఒకవేళ వంశవాళి రాయకుండా ఆ డేట్ ఆఫ్ బర్త్లు, ఆ మనిషి, ఆ రాజులు, వాళ్ళ కొడుకులు, కూతురు ఏం రాయకపోతే యేసుప్రభు వంశవాళి కూడా డిస్టర్బ్ అయిపోతుండే, తెలియకపోతుండే. హల్లెలూయా. అంటే ఎప్పటి నుంచో వంశవాళి అంతా కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మన ఇండియాలో, మన వంశంలో మన తాత ముత్తాత కూడా తెలియదు. ఇప్పుడు మా తాత పేరు యాంథోనీ అనమాట, మా తమ్ముని కూడా అదే పేరు. మా తాత వాళ్ళ నాన్న పేరు మాకు తెలియదు, మా నాన్నకే తెలియదు, వాళ్ళ తాత వాళ్ళకే తెలియదు. ఇన్ఫర్మేషన్ క్లోజ్ అయిపోయింది, చాలా ఇన్ఫర్మేషన్ తక్కువ అయిపోయింది. ఫ్యామిలీ రికార్డ్స్, ఫ్యామిలీ మెమరీస్, ఫ్యామిలీకి సంబంధించినవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైఫ్కి చాలా లైఫ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, నశించిపోవాలన్నా ఇక్కడే జరుగుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను ఒకప్పుడు ఒక దగ్గర పని చేస్తూ ఉంటే మీ ఊరు ఏదని అడిగిండు ఒక అన్న. మా ఊరు హైదరాబాద్ అని చెప్పిన. హైదరాబాద్ అని చెప్తే మరి మీకు సొంత మిల్లు ఉందా అంటే సొంత మిల్లు లేదు అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే, అదేంటి సొంత మిల్లు ఎట్లా ఉండదు, సొంత మిల్లు ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వ్యక్తికి సొంత మిల్లు ఉండాలా, మీ సొంత ఊరు ఏదని అడిగాడు. పుట్టి పెరిగిన హైదరాబాద్ అని, మీ నాన్నగారిది అని, మా నాన్నగారిది కర్ణాటక మ్యాంగ్లూర్ అని చెప్పి. ఆయనకు సొంత ఇల్లు ఉందంటే ఉండొచ్చు, ఉన్నదని చెప్పి. అది మీ సొంత ఇల్లు, సొంత ఊరు అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిదీ కూడా మన లైఫ్లో ఫ్యామిలీతో మనం కనెక్ట్ అయి ఉంటుంది. ఏదో ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పి మా అమ్మ వద్దు, మా నాన్న వద్దు అని అంటే కాదు. అది అక్కడ నుంచి అన్ని మూలాలు మనకు వచ్చింది. మన జీవితంలో తండ్రి అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. చాలామంది ఏం చేస్తారు అంటే తండ్రిని తీసిపడేస్తారు. ఏం చేసినావు, కనీసం సొంత ఇల్లు కూడా లేదు, ఉద్యోగం కూడా లేదు, ఇవన్నీ చెప్తుంటారు. మనం బతికినప్పుడు మనం చంపకుండా తండ్రి మనల్ని కాపాడిండు, మనల్ని పెంచి పెద్దగా చేసిండు. మా నాన్నగారు అయితే ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకొని మమ్మల్ని పెద్దగా చేసిండు. చాలా ప్రేమ చూపించేవాడు. ఎక్కువగా మమ్మల్ని తిట్టడం, కొట్టడం అట్లా చేయలేదు. పైసలు లేకపోతే కూడా అప్పు చేసి తినిపించేవాడు. మేము ఎప్పుడు కూడా కారంతో తిన్నట్టు కూడా మాకు ఐడియా లేదు, అంత గుర్తు లేదన్నమాట. మేం బాగుండాలని చెప్పి రాత్రంతా మెలుకోండి, ఒక 100 రూపాయల కోసం కూడా రాత్రంతా మెలుకోండి వచ్చేవాడు. ఇప్పుడు కూడా అదే ప్రేమ చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది తండ్రి ప్రేమ. ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు. వాళ్ళ మూలాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. వాళ్ళ గుర్తులు పెట్టుకోవటం, వాళ్ళతో దిగిన ఫొటోస్, వాళ్ళతో మాట్లాడిన మాటలు,
ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకొని స్టోర్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అది పోయిందంటే ఇక మనంత దౌర్భాగ్యుడు ఎవ్వడు ఉండడు. హల్లెలూయా. ఇప్పుడున్న మెయిన్ దినాల్లో చాలామంది టీవీకి అడిక్ట్ అయిపోయారు, ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఫోన్లో అన్నీ దొరకవు, గూగుల్లో అన్నీ దొరకవు. గూగుల్లో దొరకనివి కూడా తల్లిదండ్రుల దగ్గర, అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ దగ్గర దొరుకుతాయి. వాళ్ళు ఒకవేళ మన దగ్గర ఉంటే మ్యాక్సిమం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ గుంజాలి. చాలా విషయాలు మాట్లాడతారు. మామలు ఉంటారు, మేనమామలు ఉంటారు, పెద్ద నాయనాలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, మనకంటే పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని మీరు ఒకప్పుడు ఎట్లా ఉండే, మీ లైఫ్ ఎట్లా మ్యారేజ్ అయింది, మీరు ఏం సాధించారు, ఇట్లా మనం ఇంటర్వ్యూ చేయొచ్చు. వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది, చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోతారు. అరే ఎవరు అడిగిన విషయాలు ఈయన అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళ స్టోరీ చెప్పేటప్పుడు చాలా సంతోషపడతారు, ఎగ్జైట్మెంట్ అవుతారు. మన మీద ఒక మంచి రెప్యుటేషన్, మంచి పేరు అనేది వాళ్ళకి మన మీద వస్తుంది. మనం కూడా చాలా విషయాలు నేర్చుకుంటాం. బైబిల్లో కూడా అదే చెప్పాడు, తల్లిదండ్రుల్ని సన్మానించు అన్నాడు. పౌలు భక్తుడు తిమోతికి ఏమంటాడంటే, ఎవరైనా స్త్రీ నీకంటే పెద్దగా ఉంటే అమ్మలక భావించు అంటాడు, నీకంటే చిన్నగా ఉంటే చెల్లిలక భావించు అన్నాడు. అలాగే మనకంటే పెద్దగా ఎవరైనా ఉంటే లేడీస్, వాళ్ళని మనం అమ్మ లెక్క చూసుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తండ్రి లెక్క చూసుకోవచ్చు. ఆ ఫీలింగ్ అనేది మనకు రావాలా, అది బైబిల్ కోరుకుంటుంది. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి ఎటో పోయి మళ్ళీ అదే పాయింట్కి వస్తూ ఉంటాను, కానీ అది లైఫ్కి చాలా సంబంధించిన విషయం. ఇది మీరు బైబిల్లో ఎన్నో పాయింట్లు తెలుసుకొని వేస్ట్. ఇది మనకు అప్లికబుల్, మనకి సపోర్ట్ చేసే విధానంలో మనం పోవటం చాలా ఇంపార్టెంట్. బైబిల్ వాక్యము ఉంటుంది, కానీ చాలా రిలేటెడ్ పాయింట్స్ చెప్పటం జరుగుతుంది. 1 నుండి 9 అధ్యాయాలు చూస్తే ఆదాం నుండి దావీదు వంశవల్లి వరకు ఉంటుంది. తర్వాత 10వ అధ్యాయం నుంచి 29 అధ్యాయాలు చూస్తే రాజైన దావీదు చరిత్ర. 10వ అధ్యాయంలో రాజైన సౌలు మరణము. 11 నుంచి 12 అధ్యాయాల వరకు యుద్ధములు, యెరూషలేము ముట్టడి, దావీదు వీరులు. దావీదు దగ్గర కూడా కొంతమంది వీరులు ఉన్నారు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇది చదువుతూ ఉన్నప్పుడు దావీదు ఒక్కడే యుద్ధం చేయలేడు, ఆయన కొంతమంది బలవంతులను పెట్టుకున్నాడు. ఈ బలవంతుడు పెట్టుకోవటం వల్ల ఆయన గెలిచాడని అర్థమైంది. అది మన లైఫ్కి అప్లై చేసుకోవచ్చు. మనం ఒక కంపెనీ కానీ ఒక వర్క్ మనం చేస్తే మన దగ్గర ఉన్న వాళ్ళని మనం బలపరచుకోవాలి, అప్పుడు మనం గెలుస్తాము. మన దగ్గర ఉన్న బలమైన వ్యక్తులను మనం వదులుకోవద్దు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఈ బైబిల్ చదివినప్పుడు వస్తుంది మనకి. అందుకే మన కొరకు దేవుడు ఇది పెట్టాడు. తర్వాత 13 నుంచి 21 వచనం వరకు ఇశ్రాయేలు రాజుల అందరిలో గనుడైన దావీదు పరిపాలన ఇది ఉంటుంది. తర్వాత 22 నుంచి 29 అధ్యాయాల్లో దేవాలయం నిర్మాణం కొరకు దావీదు సిద్ధపరచుట, పరిపాలన దక్షతము అప్పగించుట, ఇదంతా కూడా మరి 29 అధ్యాయం వరకు మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, బైబిల్ చదువుతా ఉంటే చాలా విషయాలు మనకి తెలుస్తుంది. మన బ్రెయిన్ ఎనలైజ్ అవుతూ ఉంటుంది. మనం చదువుతూ ఉన్నప్పుడు మన మైండ్ ఆ స్టేజ్కి వెళ్తుంది అనమాట, ఆ పీరియడ్కి వెళ్తుంది, ఆ ఎరాకి వెళ్తుంది. అంటే ఆ సంవత్సరాల్లో వెళ్ళి అక్కడున్న భవిష్యత్తు, అక్కడున్న విషయాలు ఎనలైజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన థింకింగ్ కెపాసిటీ, ఆలోచన విధానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓన్లీ ప్రేయర్ పాటలే కాకుండా బైబిల్ చదవటం అనేది ఒక ఉత్తమమైన మార్గం. హల్లెలూయా. ఇది దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో ఉన్న సారాంశము. ప్రభు చిత్తమైతే రేపు దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రేయర్ చేసుకుందాం.